Hello, happy evening all of you. I wish you all happy evening. ఎంతమంది ఉన్నారో ఒకసారి అందరు కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. ఒకసారి ఓన్లీ లేడీస్ మాత్రం, ఫీమేల్ మాత్రం చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ జెంట్స్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 21 to 25 మాత్రమే చప్పట్లు కొట్టండి. డన్. అబౌట్ 25 to 30 చప్పట్లు కొట్టండి. డన్. 30 అబౌవ్ 30 to 35 మధ్య చప్పట్లు కొట్టండి. 35+ to 40 కొట్టండి. 40+ ఎవరు లేరేమో. ఓకే. హౌ ఆర్ యు ఆల్? గుడ్. మనకు కొన్ని నామ్కే వాస్తే క్వశ్చన్స్. ఎరా బాగున్నావా అంటే బాగున్నాను సార్. ఎలా చదువుతున్నావు పిల్లవాడిని ఏమన్నా అడిగినా ఏమంటాడండి? వెరీ గుడ్. అంటే కొన్ని క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ తరతరాల నుంచి అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోయాయి. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గుడ్. అసలు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఎందుకు పెట్టారు? ఈ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్స్కి మరేం పని లేదా? లేదా మీ తల్లందరిటికి మరింత జెండు బాంబు ఎక్కించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇట్స్ a thing that which we have to ask ourselves first. Before to this class, I got privilege to speak and address to more than 3 batches. అంతే కదా సార్? 3 batches అని రాజారావు గారు. నేను మాట్లాడినవి, నేను ఇక్కడికి వచ్చి మాట్లాడింది 4th బ్యాచ్. ఎస్, ఒక బ్యాచ్ మిస్ అయింది. అంటే మీకన్నా ముందు ఈ హాల్లో సుమారుగా ఒక 3 బ్యాచుల వ్యక్తుల్ని నా అంతరంగ నయనాలతో చూశాను. బికాజ్ ఐఎమ్ ఏ బ్లైండ్ పర్సన్ వేర్ ఐ కెనాట్ సీ ఫిజికల్లీ. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జీవితం కోసం చెప్పడానికి రాలేదు, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం చెప్పడానికి రాలేదు, లేదా ఇలా మీరుంటే బాగుంటుంది అని చెప్పడానికి రాలేదు. హూ యామ్ ఐ టు టెల్? అది మీ అందరి ఏజ్ గ్రూప్స్ ఎంతెంత వాళ్ళు ఉన్నారో మీకే నేను ప్రూవ్ చేశాను. ఎంతమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. గ్రాడ్యుయేషన్. థ్యాంక్ యూ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు ఇంకా ఏదైనా అదనపు క్వాలిఫికేషన్ వాళ్ళు చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. పెళ్ళైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. పెళ్ళి కావాల్సిన చప్పట్లు కొట్టండి. ఓకే. అంటే ఇవంతా మీకు స్టాటిస్టిక్స్ మీకే ఇస్తున్నా. పెళ్ళి చేసుకోవడానికి లైన్లో ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఓహో, చాలా గట్టిగా కొడుతున్నారు, ఫాస్ట్గా అయిపోవాలనేమో. బాస్, ఇట్స్ లైక్ అలవైకుంఠపురంలో ఆ సాంగ్లో చెప్పినట్టుగా, ఇట్స్ లైక్ జస్ట్ బబ్లిగమ్. డోంట్ బి సో క్రేజీ. నా గురించి కొన్ని డీటెయిల్స్ ఈ సెషన్ స్టార్ట్ చేసుకోవటానికి ముందు మీ అందరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐ ప్రామిస్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఈ డేని, ఈ అవర్ని, ఈ టైంని మీ తుది శ్వాస వరకు మీరు గుర్తుంచుకుంటారు. మీ తుది శ్వాస వరకు.
మీలాంటి వ్యక్తులతో సుమారుగా అప్రాక్సిమేట్లీ ఒక 2 లక్షల మందితో ఇప్పటిదాకా నేను మాట్లాడే అవకాశం నాకు కలిగింది. అబౌట్ 2 lakhs. నాట్ ఈవెన్ ఎ సింగిల్ సెషన్ ఈజ్ ఫెయిల్డ్ ఇన్ మై వ్యూ. నాట్ ఈవెన్ ఎ సింగిల్ సెషన్. 3,500 మంది, 4,000 మంది, 5,000 మంది, 10,000 మంది ఉన్న గ్యాదరింగ్లో కూడా మాట్లాడిన రోజున విత్ పిన్ డ్రాప్ సైలెన్స్. బికాజ్ నేను రవితేజ లాంటి వాడిని. ఏంటో సినిమా పేరేంటి? రాజా. అంటే మీ అందరికన్నా కొద్దిగా ఆడియో పవర్ ఉంటుంది. నేను ఒక హెడ్ మాస్టర్ని. లాస్ట్ 20 yearsగా ఐ హ్యావ్ బిన్ రెండరింగ్ మై సర్వీసెస్ యాజ్ ఎ టీచర్ ఇన్ ఇంగ్లీష్. అంతకుముందు ఎలిమెంటరీ స్కూల్లో. ఆఫ్టర్ దట్, మే ఐ హ్యావ్ యువర్ ఆల్ ఫోన్స్ ప్లీజ్ బీ ఇన్ సైలెన్స్. May I have your all phones, please put it in the mode of silence. Sir, తీయండి అమ్మా. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్న వాళ్ళు, పాకెట్స్ ఉన్న వాళ్ళు, ప్లీజ్ టేక్ ఇట్ అవుట్. దెన్ సమ్ మొబైల్ ఈజ్ రింగింగ్, నో, దట్స్ వై ఐ హ్యావ్ బిన్ ఆస్కింగ్. See, already some phones are in silent mode. ఎందుకంటే ఇప్పట్లో ఎక్కడికి వెళ్ళినా ఈ దిక్కుమాన గోలే. కోవిల్ లైన్లో కూడా హలో. ట్రూత్. తినే తిండిని ఎంజాయ్ చేయలేకపోతున్నాము, ఉండే ఫ్యామిలీని ఎంజాయ్ చేయలేకపోతున్నాము, సినిమాకి వెళ్తే సినిమాని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాము. కరోనా వైరస్ కన్నా ప్రమాదమైన మొబైల్ జబ్బు పట్టుకుని జనాలకి. సో నేను కూడా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా నా యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి 2006లో ఇంగ్లీష్ టీచర్గా ప్రమోట్ అయ్యి, ఆఫ్టర్ దట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ గెజిటెడ్ క్యాడర్లో గ్రేడ్ 2 ప్యానల్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. 20 years ఈజ్ మై సర్వీస్. ఇదంతా కూడా వితౌట్ విజన్, వితౌట్ ఫిజికల్ విజన్, వితౌట్ ఫిజికల్. See, నేను ఇక్కడ సార్ అనే దృక్పథం వచ్చి మాట్లాడలే. I feel as if you are all my beloved brothers and sisters and we belong to the same family. ఆ దృక్పథం నుంచి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ పెయిడ్ అండి. ఐఎమ్ నాట్ పెయిడ్. నాకు ఒక రూపాయి ఎవరు ఇచ్చినా తీసుకోను. ఐ డోంట్ వాంట్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు ఎర్న్ మనీ. మై ఇంటెన్షన్ ఈజ్ టు ఎర్న్ లవ్. ప్రేమని పొందడానికి మాత్రమే. సార్ ఏంటి సార్ మీకు పెళ్ళి అయిపోయింది కదా, అది లవ్ మ్యారేజ్ ఏమో, ఇంకా ప్రేమను పొందడం అంటే, ఓన్లీ యానిమల్స్ విల్ స్పీక్ లైక్ దట్. బీయింగ్ వెల్ ఎడ్యుకేటెడ్, సో మచ్ డిగ్నిఫైడ్, విత్ అట్మోస్ట్ డీసెన్సీ అండ్ మేనర్స్, వీఆర్ ఆల్ సెట్ టు బి లిటరేట్స్. మై డియర్ ఫ్రెండ్స్, స్పీక్ టు మీ ఫర్ ద కమింగ్ few hours or few minutes, few time. నాతో మాట్లాడండి. ఐ ప్రామిస్ యూ మై డియర్ డార్లింగ్స్, మీ జీవితంలో ఇప్పుడు మీరు బయటకు మాట్లాడితే, మీ జీవితంలో ఇప్పుడు ఏ మాట అయితే నాకు మైక్ ఇచ్చే ముందు ఒక మాట మీరు పడ్డారో, ఆ మాటని మీ తుది శ్వాస వరకు ఈ గడప దాటిన తర్వాత ఎవ్వరితో కూడా ప్రపంచంలో ఎప్పుడు మీరు పడేటువంటి అవకాశాలు నేను చేస్తాను. ఇఫ్ యూ లిసన్ టు మీ, if you speak to me, that is very very important. Cross talk oddu. The beside person will never go anywhere. నేను ఎందుకు ఫ్యామిలీ అని చెప్పానంటే, సార్ ఇదేదో సబ్బు కోసం బిస్కెట్ వేసాడరా అని చాలామంది మీకు మనసులో అనిపించచ్చేమో. నేను మీ ఏజ్ క్రాస్ చేసిన, ఐఎమ్ నాట్ ఓల్డ్ ఇనఫ్, ఐఎమ్ జస్ట్ 40. కాబట్టి నేను ఎందుకు ఒక ఫ్యామిలీని దొరకపని చెప్పంటే, అరే రక్తం పంచుకొని మనం అందరం పుట్టకపోవచ్చు అండి, బట్ వీఆర్ ఆల్ షేరింగ్ దిస్ వరల్డ్, దిస్ బ్యూటిఫుల్ ఎర్త్. అఫ్ కోర్స్ వీఆర్ డివైడెడ్ బై సింపుల్ లైన్స్ లైక్ caste, creed, religion and everything, but we think that the blood is red and we are breathing the air and eating the food. We are all one family. That is what humanity is all about. Thank you, boss. మీకు రెస్పాండ్ అయ్యే గుణం ఉంది. అలాగా గుణం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.
చాలామంది చప్పట్లు కొట్టాల వద్ద ఏ ట్రైన్, చేతులున్న చప్పట్లు కొట్టలేము, కళ్ళున్న మంచిని చూడలేం, చెవులు వినిపిస్తున్న మంచిని వినలేం. నా దృష్టిలో కళ్ళు ఉండి కూడా మంచిని చూడలేని వాడు గుడ్డివాడు, చెవులు ఉండి కూడా మంచిని వినలేని వాడు చెవిటివాడు. రైట్? సో ఎస్, గట్టిగా ఎస్ అనండి ఒకసారి. ఒకసారి హా అనండి ఒకసారి అందరూ. హా, గాలి రావాలండి. హా, హూ, హే. వెరీ గుడ్. అంటే ఎవరు నిద్రపోవట్లేదని చిన్న కన్ఫర్మేషన్ అంతే. రైట్. లైఫ్ ఈజ్ సో డాష్. ఏం పెడదాం అంటే, నేను శేఖర్ కమల సినిమా పేరు అడగలేదండి, మీకేమనిపిస్తుందో చెప్పండి. కలర్ఫుల్. సరే, మీకు పెళ్ళి అవ్వలేదు కదా, అది అందుకే కలర్ఫుల్గా కనిపిస్తుంది. రైట్. ఇంకెవరికైనా ఏంటండి? రొమాంటిక్కా? ఏంటి సార్, లవ్ ఫెయిల్యూరా? డన్. గ్రేట్ ఫ్రెండ్స్, టుడే ఈజ్ ఎ వెరీ వెరీ వాల్యుబుల్ థింగ్. నా కోసం ఇచ్చిన ఇంట్రడక్షన్లో నేను మీకు చెప్పడం జరిగింది, ఐఎమ్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ లాసా ఫౌండేషన్, విచ్ ఇస్ లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. ఒక వ్యక్తిగా, ఒక బ్లైండ్ పర్సన్ అయ్యి ఉండి నడవడానికే కష్టమై ఇంకోటి భుజం మీద చేస్తున్నటువంటి నాబోటి వ్యక్తి, ఒక పాఠశాల, దాంట్లో కొన్ని వందల మంది విద్యార్థులు, పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క వ్యవహారాలు ఇన్ని చూస్తూనే, నా ఫ్యామిలీని లీడ్ చేస్తూనే, లాసా ఫౌండేషన్ అంటే చారిటబుల్ ట్రస్ట్ ఆ బోర్డు కింద నేటికి 4,000 మంది వాలంటీర్స్ని అక్రాస్ 10 స్టేట్స్ ఇన్ ఇండియా తయారు చేసి సుమారుగా 1 కోటి రూపాయలు కన్నీటితో ఉన్నవాడికి కన్నీళ్ళు తుడవడానికి, ప్రచారం కోసం కాకుండా మనుషుల్ని ప్రేమించడం కోసం ఖర్చు పెట్టామని మీ అందరి దగ్గర ఆనందంగా చెప్తున్నాను. సార్, ఐ లవ్ యూ ఎవరికైనా చెప్పారండి ఎప్పుడైనా? ఏంటంటున్నారండి? అతను చెప్పారు. అతను ఏమంటున్నారు? అతను చెప్పనియండి. చెప్పండి. చెప్పారు సార్. మగవాళ్ళకి ఆడవాళ్ళకి? ఆడవాళ్ళకేనండి. ఓకే, గుడ్. ఎంతోమంది చెప్తూ ఉన్నారా? ప్రపోజల్సే కానీ యాక్సెప్టెన్స్ రాలేదా ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, 9 questions and 9 answers for this beautiful evening will change the total life scenario of us. నేను మీ బోటి వాడిని, నేను మీ ఏజ్ క్రాస్ చేసి వచ్చిన వాడిని. ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉత్తేజంగా, ఎంతో ఉల్లాసంగా, అబ్బా కాలేజీలో ఆ క్లాస్ ఎగ్గొట్టి చెట్ల కింద కూర్చొని అటు ఇటు వెళ్ళేవాళ్ళని చూస్తుంటే ఆ కిక్కే వేరప్ప అన్నవాడిని. బట్ ఒక్కసారైనా ఎక్కడైనా జీవితంలో దే మస్ట్ బి ఎ టర్నింగ్ పాయింట్. ఎవరికి టర్న్ వస్తుంది? ఫర్ దిస్ ఆఫ్టర్నూన్ వీఆర్ గోయింగ్ టు టేక్ 9 questions. ఓన్లీ 9 questions అండి. ఆన్సర్స్ ఆర్ లెఫ్ట్ టు యూ అండి. ఐ జస్ట్ గివ్ ద డిస్క్రిప్షన్. ఈ 9 questions డిస్క్రిప్షన్ మాత్రం ఇస్తాను. ఆన్సర్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. వాట్ దట్ యు వాంట్ టు బీ, హౌ దట్ యు వాంట్ టు బీ, అండ్ వాట్ దట్ యు వాంట్ టు బీ. ఓకే? నో సార్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ టు ఎనీ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ సార్. ఇదంతా ఏంటంటేనండి, పెయింట్. ఒక్కసారైనా మీ లాజికల్ బ్రెయిన్ ఆఫ్ చేసిన మాట్లాడాల్సిన కోరుతున్నా బాస్. స్విచ్ ఆఫ్ యువర్ లాజికల్ బ్రెయిన్స్. ఎందుకు లాజికల్ బ్రెయిన్ ఆఫ్ చేయాలంటే, తల్లి దగ్గర లాజికల్ బ్రెయిన్ ఉపయోగించమండి. నో, తల్లి దగ్గర లాజికల్ బ్రెయిన్ ఉపయోగించాం, మన ఫ్యామిలీ దగ్గర లాజికల్ బ్రెయిన్ ఉపయోగించాం. బికాజ్ వీ హ్యావ్ లవ్ టువర్డ్స్ దెమ్. am I right or not? But why we use logical brain in our life? బికాజ్ మనకి అన్నీ తెలుసున్నటువంటి ఒక కాన్సెప్ట్,
ఐ నో ఎవ్రీథింగ్. ఏముండండి, పెళ్ళి కానుక గూగుల్లో కొడితే రాదా అండి ఇన్ఫర్మేషను? ఎవరో చెప్పాలా? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని నవరత్నాలను కొడితే రావండి? డెమోతో పాటు వస్తుంది యూట్యూబ్లో. నో, మన యొక్క బర్త్ డెమోలో జరగలేదు. మన యొక్క బర్త్ గాడ్ బ్లెస్సింగ్తో, తల్లిదండ్రుల యొక్క లవ్ ఇంటరాక్షన్తో జరిగింది. ప్రతి దానికి కూడా ఇంటరాక్షన్ అవసరం. సార్, ప్రపంచంలో ఎవడు ఆనందంగా ఉండగలడు? మై ఫస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ ఈవినింగ్ ఈజ్, హూ కెన్ బి సో మచ్ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్? ఏంటండి? ఇఫ్ యూ యాక్సెప్ట్ రియాలిటీ. ఓకే, వితౌట్ ఏంటమ్మా? వితౌట్ ఎక్స్పెక్టేషన్. ఓకే, చెప్పండి ఇంకా. సార్ ఏంటండి? కోరికలు లేని వాళ్ళు, వితౌట్ డిజైర్స్. డన్. ఏ పని చేసినా సంతృప్తిని, మనస్తృప్తిని పొందేవాడు. రైట్. అంటే చైల్డ్హుడ్ డేస్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఇల్యూషన్స్ ఉండవు, వాళ్ళకి ఉండేటువంటి ఏ రకమైన కల్మషాలు ఉండవు, పొల్యూషన్స్ ఉండవు, ఇవంతా కూడా ఓకే, డన్, మనకు తెలుసు. కానీ ఒక రీసెర్చ్ పాయింట్ ఏంటి తెలుసండి? ఒక రీసెర్చ్ సాటిస్ఫాక్షన్ చెప్పారు. Beloved brother said that satisfaction. Beloved sister said that without expectation. Childhood days. Wonderful answers. కానీ ఆ చైల్డ్హుడ్ డేస్ అని చెప్పినటువంటి వ్యక్తి ఆన్సర్కి దగ్గరగా ఉన్నాడు. బట్ ఇట్ ఇస్ నాట్ ద ఆన్సర్. హీ ఈజ్ ఇన్ ద పాత్ ఆఫ్ దట్ ఆన్సర్, బట్ హీ ఈజ్ నాట్ ఇన్ దట్ నియర్ టు ద ఆన్సర్. హీ ఈజ్ నియర్ టు ద ఆన్సర్, బట్ హీ ఈజ్ నాట్ ద ఆన్సర్. దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. సార్, ఎవడు ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండదు తెలుసండి? ఎవడైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడో వాడు హ్యాపీగా ఉండగలడండి. బి ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. బాస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 40+, ఐఎమ్ రెడీ టు లెర్న్, ఐఎమ్ లెర్నింగ్, ఆర్ ఈవెన్ ఐఎమ్ రెడీ టు లెర్న్ టిల్ మై లాస్ట్ బ్రెత్. నా చివరి శ్వాస వరకు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మాత్రమే 8వ ఏట డాక్టర్స్ డిక్లేర్ చేసి, ఈ అబ్బాయి రెటినైటిస్ పిగ్మెంటోస్ అనే డిసీజ్ వచ్చింది, విజన్ బాగుంది, కానీ ఒక 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఈ అబ్బాయి పూర్తి బ్లైండ్ అయిపోతాడని డిక్లేర్ చేస్తే, నా తల్లి, ఒక్క తల్లి, వితౌట్ మై ఫాదర్, ఒక్క తల్లి నన్ను గుండెలకు హత్తుకొని గుండె అవిసేలా ఏడిస్తే, ఆ క్షణం నుంచి నేను తెలుసుకున్న ఒకే ఒక్క అంశం ఏంటంటే, వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ తెలిసిన కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో, నీతిపరుడు మహిళ సుమతి. వినడం అంటూ అలవాటు చేసుకుంటే ఫస్ట్ లెర్నింగ్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సార్ మీరు సూపర్గా మాట్లాడారండి, సూపర్గా చేశారండి, సార్ మీ వీడియోకి ఇన్ని లైక్లు వచ్చాయండి, ఇన్ని హిట్లు వచ్చాయండి. అరే, మీవన్నీ నన్ను చూస్తున్నారు, బట్ నేను వెళ్ళే ప్రతి గ్యాదరింగ్ నుంచి కూడా నేనే నేర్చుకోవాలనేటువంటి తపంతో ఉన్నాను. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఆల్ ద వే. లైఫ్ లాంగ్ లెర్నర్ మాత్రమే హ్యాపీగా ఉండగలడండి. తప్ప ఒకసారి ప్లీజ్ డిబేట్ విత్ మీ ఈవెన్. రైట్, గట్టిగా చెప్పండి. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్. లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉండాలి. ఎలా ఉండాలండి? లైఫ్ లాంగ్ లెర్నర్. ఏం నేర్చుకోవాలండి? అది మాకు తెలీదండి. సార్, న్యూటన్ తెలుసు కదా? న్యూటన్, హూ ఈజ్ హీ? గ్రేట్ సైంటిస్ట్. సముద్రం ముందు నిల్చొని ఓ గుళకరాయి అని తెలిసి, నేనెంత ఈ విశ్వంలో గుళకరాయి ఎంత, ఆ సముద్రంలో వేసి నా జ్ఞానం ఎంత, ఆ మహాసాగరంలో గుళకరాయి ఎంత అని ఆ గుళకరాయిని, మరి లాటినో మరి ఏ భాష అంటారు తెలియదు కానీ, క్యాలిక్యులస్. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారా? వెరీ గుడ్. క్యాలిక్యులస్ అనేటువంటి ఒక చాప్టర్కి నేమ్ ఇచ్చి, ఆ గుళకరాయిని అక్కడ పేరుగా పెట్టి అతను ఒక థీసిస్ తయారు చేశాడు. అతను చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వీఆర్ సేయింగ్ హిజ్ నేమ్.
సార్ ఇది మన గొప్పతనం కోసం కాదండి. సార్ ఎవడు హ్యాపీగా ఉండగలడు, ఎవడు లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉంటాడు వాడు హ్యాపీగా ఉండగలడు. ఇప్పుడు చెప్పినట్టు సైలెంట్గా ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, చైల్డిష్, ఇవన్నీ కూడా లెర్నింగ్లో ఆస్పెక్ట్సే. am I right or not? లైఫ్లో ఇవన్నీ కూడా ఏంటి? ఎస్. తనకు ఎట్లా తెలిసింది ఎక్స్పెక్టేషన్ ఉండకూడదని, హ్యాపీగా ఉండాలంటే? షీ లెర్న్డ్ ఫ్రమ్ సమ్వన్. am I right or not? ఎట్లా తెలిసింది తనకి మనం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు, సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలంటే అప్పుడే హ్యాపీగా ఉంటామని? హీ లెర్న్డ్ ఇట్ త్రూ హిజ్ ఎక్స్పీరియన్స్. నేర్చుకోవడం అంటే ఒకళ్ళు చెప్పడం, ఒకళ్ళు వినడమే కాదు. వీచే గాలి దగ్గర నుంచి, పూచే పువ్వు దగ్గర నుంచి, ఎగిరే పిట్ట దగ్గర నుంచి, ఏటు గట్టు వరకు ప్రతి దాని నుంచి కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. మై డియర్ డార్లింగ్స్, నేను చేసినటువంటిది, నేను మొదలుపెట్టినదే. నేను మీలా అందరిలో చదవలే, ఆశ్చర్యపోతారు మీరు. నేను గొప్ప కోసం చెప్పట్లే. మీ అందరిలాగా నేను క్లాసులకు వెళ్ళి నోట్సులు రాసుకొని, హోంవర్క్లు చేసుకొని, క్లాసులు చేసుకొని, నేను ఈ మెకానిజం ఆఫ్ ఎడ్యుకేషన్లో స్టడీస్లో నేను లేను. నాకు బ్రెయిల్లీ రాదు. ఎవడైనా క్లాస్కి వెళ్ళడం, జస్ట్ లిజన్, వినడమే, జస్ట్ లిజన్. నేను స్క్రైబ్తో వెళ్ళటం, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎవరైనా 1 or 2 days ఎవరైనా ఫ్రెండ్ వచ్చి చదివితే 1 or 2 hours చదవడం, వినటం, ఎగ్జామ్కి వెళ్ళడం, స్క్రైబర్ ఇస్తాడు, కమాన్ క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, నీకేం విన్నావు, నువ్వేం నేర్చుకున్నావు, నీకేమైంది, అర్థమైంది ప్రశ్న, ఆ ప్రశ్నకు నువ్వేం రాయగలవు, రాయిపో. అలాగే 10th, ఇంటర్ 2 years, బీకామ్, బిఎడ్, బిఏ, స్పెషల్ ఇంగ్లీష్, ఎంఏ, ఇన్ని చేయడం జరిగింది వితౌట్ ఎ సింగిల్ నోట్ ఆఫ్ ఫెయిల్యూర్. వితౌట్ ఎ సింగిల్ నోట్ ఆఫ్ ఫెయిల్యూర్. సార్ చదువు అనేటువంటిది ఒక చిన్న పోర్షన్, ఒక ఇసుక రేణువండి. అఖండమైనటువంటి జ్ఞానంలో చదువు అనేటువంటిది ఒక చిన్న ఇసుకనే, డస్ట్ పార్టికల్. am I right or not? కానీ ఆ చదువునే మనం మహాంతకంగా భావించి, అబ్బా ఎంత ఉందిరా చదువులో, దానికోసమే ఈదుకుంటూ జీవితంలో అత్యంత విలువైన విషయాలను విస్మరిస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, నా ఉద్దేశం చదువుకి దూరం అవ్వాలని, దూరం చేయాలని కాదు. చదువుతో పాటు, చదువు అనేటువంటిది పువ్వు అయితే దానికి మన యొక్క లెర్నింగ్ అనేటువంటి ఫ్రాగ్రెన్స్, పరిమళం లాంటిది. అది లేకపోతే కేవలంగా బట్టి పట్టి రాస్తే, ఈవెన్ ఏ టేప్ రికార్డర్, ఈవెన్ ఏ మొబైల్ రికార్డ్ చేస్తుంది, తర్వాత వెంటనే వినిపిస్తుంది, తర్వాత డిలీట్ చేస్తే పోతుంది. మనం కూడా డివైస్గా బతుకుతాం, కానీ మనం కూడా ఒక మెకానికల్ డివైస్లో ఉండగలం. కానీ మనం పొజెస్ చేసేటువంటి హ్యుమానిటీని పొజెస్ చేస్తే అద్భుతమైన మూర్తిమత్వం గల వ్యక్తులుగా తయారు కాలేం. మై డియర్ ఫ్రెండ్స్, నా ఇంటెన్షన్ మీ యొక్క ఇంటెన్షన్ మార్చడం కాదు. ఒక్కసారి మీ లోపలికి తొంగి చూడండి. ఎవరి జీవితంలోకి వాళ్ళు ఒక్కసారి మనం తొంగి చూసుకోలేకపోతే, మనం ప్రతి ఒక్కరి జీవితం చూస్తున్నాం, మొబైల్ పట్టుకుంటున్నాం, పావుతున్నాం, ఈ కరోనా ఇక్కడ ఉందా, అక్కడ ఉందా, షారుఖ్ ఖాన్ ఏం చేశాడు, ఖతర్నాక్ కైఫ్ ఎక్కడున్నది, ఏమి లేకపోతే చార్మి ఏది ప్రొడ్యూస్ చేస్తోంది, వలవైకుంఠపురంలో దానికి ఎంత కలెక్షన్ వచ్చింది, లేకపోతే ఇదేంటి, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్. వీఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్, బట్ వీఆర్ నాట్ లెర్నింగ్ దట్ వాట్ వీఆర్. నేనేంటి అనేటువంటి ఒక ప్రశ్న మనకి వచ్చిన రోజునే నిజమైన లెర్నింగ్ మన ప్రాసెస్లోకి ఎంటర్ అయినట్లు లెక్క. మై డియర్ ఫ్రెండ్స్, నేనేంటి అని తెలిస్తేనే కరెక్ట్ అయిన నేర్చుకోవడం దాంట్లో అడుగు పెట్టేట్లు లెక్క. గుర్తుంచుకోవాలి ప్రతి ఫ్రెండ్ కూడా.